వరంగల్ మార్కెట్ సగం కూరగాయలు ఈ బస్సునే వచ్చాయి మేడం వెంకట మదర్ సేఫ్ డే సేఫ్ మదర్ బీయింగ్ ఏ మదర్ पीछे आओ बोलो गाड़ी को वहाँ तक टर्निंग तक मैडम हम సార్ ఆధార్ కార్డు చూపెట్టుకుంటారా మేడం సర్పంచ్ బాబాయ్ ఏసీ మా పేదోళ్ళకు ఉండే ఇదేనా ఎమ్మెల్యేలు ఎంపీలకి బస్ ఆ పేదోళ్ళకి హలో చిన్నోడా అరే సడబ్రా కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఓకే రెడీ సార్ అదా ఎన్నికల్దా భాగంగా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఈరోజు వరల్డ్ మదర్ సేఫ్ డే నేను గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మన సికేఎం మెటర్నిటీ హాస్పిటల్ కూడా అటెండ్ కావడం జరిగింది. సో ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదని, అలాగే మదర్స్ డెలివరీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన మదర్ను అంటే ఒక తల్లిగా పురుడు జన్మ ఇచ్చేటప్పుడు వారికి సేఫ్టీ ఏమాత్రం మరణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సంరక్షణ డాక్టర్ల పైన అలాగే మన యొక్క ప్రజాప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహించిన తర్వాత అలాగే నేను జిల్లా కలెక్టర్ గారు ఏదైతే పురాతనమైన రూట్స్ పాత బస్ రూట్స్ చాలామంది మహిళల యొక్క ఆకాంక్ష మేరకు మరి కొండపర్తి హన్మకొండ ఏదైతే బస్సు ఉందో నేను ఆ విద్యార్థి దశ నాది కొండపర్తి బస్సులో నేను పూర్వ విద్యార్థిగా నేను అదే బస్సులో ఆర్ట్స్ కాలేజీకి పోయి చదువుకునేవాడిని. కాబట్టి ఇన్ని రోజులు అంటే బహుశా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 ఏళ్ళ నుండి ఈ యొక్క బస్ సర్వీస్ బంద్ అయింది. దాన్ని మళ్ళా పునరుజ్జీవనం పోసిన ఘనత గౌరవ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, బట్టి గారికి, మరి పొన్నం ప్రభాకర్ గారికి మా గ్రామస్తుల తరఫు నుండి అంటే ఈ బస్సు ఒక 4 గ్రామాలను సుమారుగా అల్లీపురం, తిమ్మాపురం, మామ్నూర్, పింఛన్పురం, లక్ష్మీపురం, సింగారం, కొండపర్తి, తిమ్మాపురం, రుచలగూడెం, నరసింహలగూడెం ఇన్ని గ్రామాల ప్రజలు ఇందులో పూర్వం ప్రయాణం చేశారు. ఎప్పుడైతే బస్సును ఆర్టీసీ బస్సును దివాలా కోరి తీసిన కాంగ్రెస్ మన ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసి చివరిగా పోతూ ఏదో కంటిన్యూ చెరువుగా వారిని ప్రభుత్వ ఉద్యోగాలు చేపించినట్టు ఒక దొంగ జీవోలు చాలా ఇచ్చినారు. ఒక శిలాపలకాలు ఒక 480 దొంగ శిలాపలకాలు వేసింది. సో అసంటి కార్యక్రమాలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ప్రజాపాలన కర్ర కాల్చి వాతపడితే ఈరోజు ప్రజాపాలన వచ్చి ఈరోజు ఆ బస్సు రూట్ను మళ్ళీ ఈరోజు పునరుద్ధరణ చేయడం, పునరుద్ధరణ చేసి కలెక్టర్ గారి చేతుల మీద ఈ యొక్క బస్సును మళ్ళీ పునరుద్ధరించడం చాలా ఆనందంగా, ఎందుకంటే విద్యార్థి దశలో ఈ బస్సులో చదువుకున్న వాడినిగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి ఇందులో ప్రధానంగా సాయిరెడ్డి గారు మాజీ మండల
బ్లాక్ ప్రెసిడెంట్ గారు, గ్రామస్తులు, మరి నా బాల్యమిత్రుడు కట్కూరు స్వామి వారి యొక్క కోరిక మేరకు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారికి లెటర్ ఇచ్చి వారి ద్వారా మన ఆర్ఎం గారు డిపో మేనేజర్ ధరం సింగ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బస్సును మళ్ళీ ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరం. మరి అందరి ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.